అడిగిన వారందరికీ పని. ఖరీఫ్లోనూ వీబీ రామ్జీ అమలు. ఎల్ నీనోతో శ్రామికుల ఇబ్బంది అంటే ఉపాధికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు. ఎల్ నీనో నేపథ్యంలో వ్యవసాయ పనులు అంతంత మాత్రంగా ఉండటంతో గ్రామాల్లో శ్రామికులకు జీ రామ్జీలో విధిగా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ పనుల సీజన్లో వీబీ రామ్జీ నిబంధనల ప్రకారం 3 నెలల పాటు విరామం ప్రకటించాల్సి ఉన్నా రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్రామికులకు పనులు కల్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికులు తక్కువ ఉంటారు. వీరంతా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. దీంతో అత్యధిక జిల్లాల్లో సీజన్ ముగిసే వరకు ఉపాధి పనులకు కల్పించరు. ఎల్ నీనో కారణంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నందున చాలా జిల్లాల్లో వ్యవసాయ పనులు నామమాత్రంగా ఉన్నాయి. ఫలితంగా శ్రామికులకు ఉపాధి కరువడంతో ప్రభుత్వం దృష్టి సారించి ప్రతి జిల్లాలోనూ విధిగా పనులు ప్రారంభించాల్సిందని ఆదేశించడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చర్యలు తీసుకుంటుంది. ఉపాధి పనులకు ప్రస్తుతం రోజు 7 లక్షల మంది శ్రామికులు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను 10 లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. 36 మంది ఐపీఓలకు కూడా తనిఖీలు అయితే చేస్తున్నారన్నమాట. తాకీదులు అయితే ఇచ్చారనమాట. శ్రామికులకు ఉపాధి పనులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో 12 జిల్లాల్లో 36 మంది సహాయ పథక సంచాలకులు ఏపీఓ అధికారులు 2 రోజుల క్రితం షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పలువురు ఏపీఓలకు 3 రోజుల క్రితం విజయవాడ పిలిపించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు క్లాస్ అయితే తీసుకున్నారన్నమాట. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో వారికి చెల్లింపులు కూడా జీ రామ్జీ అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు శ్రామికులకు 162 కోట్ల వేతనాల కింద చెల్లించారు. 300 కోట్ల విలువైన పనులకు సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు పోర్టల్లో అప్లోడ్ చేశారు. మిగిలిన వేతనాలు నెలకొల్లాగా విడుదలవుతాయని కూడా చెప్పారు. సో అడిగిన వారికి అడిగిన పని అయితే కల్పించాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సో వ్యవసాయ పనులు లేని వారు అందరూ కూడా ఈ ఉపాధి హామీ పనులకైతే పెట్టుకొని ఈ పనులకైతే వెళ్ళాలని చెప్తున్నారన్నమాట. డబ్బులు కూడా నెలాఖరికి అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.